రాజధానిలో నిర్మాణాలు పరిశీలించిన మంత్రి నారాయణ స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని గొడ్డలి పార్టీ అడ్డుకోవడం సరికాదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. గొడ్డలి పార్టీ మోసపూరిత మాటలు నమ్మి కోర్టులో ఎవరూ పిల్స్ వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. 2004 నుంచి జగన్ మైండ్ సెట్ అంతా క్రిమినలే అని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరూ ఆషామాషిగా తీసుకోవద్దన్నారు. మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. ఏపీలోకి కాగా జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నాసిర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నాసిర్ తో పాటు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. లోకాయుక్తగా తల్లా ప్రగడ మల్లికార్జునరావు 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవన నిర్మాణ పనుల్ని ఆయన పరిశీలించారు. డిసెంబర్ చివరి నాటికి క్వాంటమ్ బిల్డింగ్ పనులను పూర్తి చేసి జనవరిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవల్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితోనే అమరావతిలో క్వాంటమ్ హబ్ తయారవుతోందని అన్నారు మంత్రి నారాయణ. ఏపీలో సమ్మె విరమించారు జూనియర్ డాక్టర్స్. సమ్మెను విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం హైకోర్టును నివేదించింది. తమ డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని జూడాల్ అభ్యర్థించింది. 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సత్యసాయి జిల్లా అమరాపురం మండలం చిట్నాడకు గ్రామం ఎస్సీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రాజు భూమి పూజ చేశారు. ఆ తర్వాత నూతన అంగన్వాడీ భవనానికి సైతం భూమి పూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు, గర్భిణీలకు మరియు బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన డ్యాం ఎడతకం రాక్ డ్యాం లో కేంద్ర నిపుణుల బృందం పర్యటించి మట్టి పరీక్షలు చేశారు. ఈసీఆర్ఎఫ్ లో ఇప్పటి వరకు నిర్మించిన ప్రాంతంలో ఎంతవరకు నీరు ఇంకుతుంది, నేల గట్టిదనం ఎంత ఉందనే పరీక్షలను చేశారు. ఈసీఆర్ఎఫ్ లో నీరు ఇంకకుండా అదే సమయంలో నేల గట్టిదనం నిర్దిష్ట ప్రమాణాలు ఏ మేరకు ఉండాలనే దానిపై పరీక్షలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో దేవాదాయ శాఖ భూముల వేలం వివాదాస్పదంగా మారింది. ఇటీవల నిర్వహించిన పలు ఆలయాలకు చెందిన భూముల వేలం పాటల్లో అధికారులు నిబంధనలు పాటించలేదన్న ఆరోపణల నేపథ్యంలో వేలం పాటల్ని అధికారులు రద్దు చేశారు. కొన్ని దేవాలయాల అకౌంట్లలో ఉన్న నగదు మాయంపై ఫిర్యాదులు అందుతున్నాయని ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాట్ కామెంట్ చేశారు. పోలవరం జిల్లా చింతూరు ఐటీడీఏ పరిధిలో ఎస్ఐఆర్ ఓట్ల సర్వేపై గందరగోళం నెలకొంది. చింతూరు మండలం చట్టి గ్రామంలో బీఎల్ఓలు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. సుమారు 321 మంది పేర్లు ఓటర్ల జాబితాలో గల్లంతు కావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బీఎల్ఓపై చర్యలు చేపట్టి ఎస్ఐఆర్లో పేర్లు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలవరం జిల్లా చింతూరు దగ్గర శబరి నదికి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శబరి నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. క్రమంగా పెరుగుతున్న వరద ప్రవాహంతో ప్రస్తుతం శబరి వరద నీటి మట్టం 28 అడుగులకు చేరింది. మరోవైపు ముకునూరు వద్ద సోకిలేరు వాగు కల్వట్టును ముంచెత్తింది.